హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవరీవన్. నా పేరు నక్క నవీన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈనాడు న్యూస్ పేపర్ 20వ తారీఖు 5వ నెల 2021 గురువారం నాటి సంచికని మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిగా న్యూస్ చూసుకున్నట్లయితే, గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా. దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు పర్యటన చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్కి. ఐసీయూ సహా పలు వార్డులో పర్యటన. ఆసుపత్రి అందిస్తున్న సేవలపై సంతృప్తి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యాన్ని నింపారు. వైద్యులు, సిబ్బంది సేవలను ప్రశంసించారు. కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్సలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి సందర్శించారు. మధ్యాహ్నం 12:40 దవాఖానలోకి చేరుకున్న ఆయన దాదాపు గంట సమయం అక్కడే గడిపారు. ఐసీయూ సహా కరోనా రోగులు చికిత్స పొందుతున్న 7 వార్డులను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డిఎంఓ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఇలాగే సేవలు కొనసాగించండి. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం పడినా నేను చూసుకుంటానంటూ నన్ను సంప్రదించండి. సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను అని వైద్యులతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆసుపత్రిని సందర్శించినటువంటి పిక్చర్ గ్యాలరీని ఇక్కడ మనం చూస్తున్నాం. కరోనాది గెరిల్లా యుద్ధమే. వైరస్ నియంత్రణకు 3 అంచెల వ్యూహం ఉండాలి. వ్యాక్సినేషన్తోనే థర్డ్ వేవ్ని అడ్డుకోగలం. పాజిటివ్ కేసులు, మరణాలపై వాస్తవాల్ని దాచకూడదు. ఈనాడు ముఖాముఖితో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్. కరోనా గురించి ఇక్కడ డాక్టర్ పివి రమేష్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, ఇక్కడ చేయడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం రేపుతుంది. కోవిడ్ రోగులకు ఆసుపత్రిలో పడకలు దొరకడం లేదు. సరిపడా ఆక్సిజన్ అందించలేక రోగులు చనిపోతున్నారు. అవసరమైన మందులు లేవు. ఆసుపత్రిలో తగిన మౌలిక వసతులు లేవు. ఎందుకు ఈ దుస్థితి? కరోనా మొదటి దశ నుంచి మనం ఎందుకు పాఠాలు నేర్చుకోలేకపోయాం? వ్యవస్థల్ని ఎందుకు సిద్ధం చేయలేకపోయాం? 3వ దశను ఎదుర్కోవాలంటే ఎలాంటి వ్యూహం ఉండాలి? వ్యాక్సినేషన్ మాత్రమే థర్డ్ వేవ్ని నిరోధిస్తుంది. అది చేయకుండా ఇంకా ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ పెంచిన వారికి తగిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులను ఉన్నపలంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని వివిధ రకాలుగా పివి రమేష్ గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఈనాడు ముఖాముఖితో చర్చించడం జరిగింది. కోవిడ్ 2వ ఉధృతికి జూలైలో తెర. 6 నెలల తర్వాతే 3వ వేవ్. అప్పుడు ప్రభావం కొంత తక్కువే. సూత్రప్రాయంగా శాస్త్రవేత్తల బృందం అంచనా. సెకండ్ వేవ్ అనేది దాదాపు జూలైలో తగ్గుముఖం పడుతుందని చెప్పారు. 6 నెలల తర్వాత మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, అప్పటి వరకు దాని యొక్క ప్రభావం తక్కువే అంటున్నటువంటి శాస్త్రవేత్తల బృందం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా జనార్దన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా జనార్దన్ రెడ్డిగా నియమితులయ్యారు. సభ్యులుగా మరో 7గురి నియామకం. వేగంగా ఉద్యోగాల భర్తీ. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి. సమన్వయంతో పనిచేస్తా. ఈనాడుతో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ జనార్దన్ రెడ్డి. కరోనా సోకిందా? కంగారు పడవద్దు. కరోనా కాలం ఇది. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ఇంట్లోకి తొంగి చూస్తుందో, ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఊహించలేని పరిస్థితి. పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకగానే చాలామంది మొదలయ్యేది ఆందోళన. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అసలు పరీక్ష వెంటనే చేయించుకోవాలా? ఆ రిపోర్ట్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. ముందే సిటీ స్కాన్ చేయించుకుంటే మంచిదా? అసలు డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళాలి? కరోనా సోకిన తర్వాత ఏ రోజున ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ సందేహాలు, వాటికి సమాధానాలు, ప్రత్యేకతలు 3వ పేజీలో చూస్తాం. బ్లాక్ ఫంగస్కు ఔషధాలు కావాలా? తెలంగాణ వైద్య విద్యా సంచాలకునికి మెయిల్ చేయండి. బాధితులకు మంత్రి కేటీఆర్ సూచన. డిఏపి ఎరువుపై భారీ రాయితీ. ఒక్కో బస్తాపై సబ్సిడీ 500 నుంచి 1200కు పెంపు. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. డిఏపి ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న 500 రాయితీని 1200కు పెంచింది. తద్వారా ఈ ఎరువుపై రైతుకు అదనంగా 140% మేర రాయితీ ప్రయోజనం లభించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు రైతులకు డిఏపి ఎరువుపై 500 రాయితీని 1200కు పెంపొందిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సో ప్రధాని మోదీ దాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మనం. 1 కోటి డోసులకు గ్లోబల్ టెండర్. 21 నుంచి ఆన్లైన్లో అందుబాటులో.
కోవిడ్ టీకా కొనుగోలుకు కార్యాచరణ. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం గ్లోబల్ టెండర్కు విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి సాధ్యమైనంత వేగంగా 1,00,00,000 కోవిడ్ టీకాల డోసులను సమకూర్చుకునేలా కార్యాచరణ రూపొందించింది. గ్లోబల్ టెండర్కు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో ఈ టెండర్ విధానం అందుబాటులోకి రానుంది. సో కోవిడ్ టీకా సరఫరా కోసం ఒక గ్లోబల్ టెండర్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా 1,00,00,000 టీకాలను సమకూర్చుకునేందుకు ఈ టెండర్ను పిలవడం అనేది జరిగింది. కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా. పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం వెల్లడి. ప్రధానమైన నిర్ణయాలు ఇవి. కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు వ్యాధి నుంచి కోలుకున్న 3 నెలల అనంతరమే కరోనా టీకా తీసుకోవాలి. మోనోక్లోనల్ రోగనిరోధకాలు కన్వాలెంట్ ప్లాస్మా ఇచ్చిన కోవిడ్ బాధితులు కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునే లోపే ఇన్ఫెక్షన్ గురైనట్లయితే కరోనా నుంచి కోలుకున్న 3 నెలల తర్వాత మళ్ళీ డోసు తీసుకోవాలి. ఇతరతర సాధారణ రోగులకైతే ఆసుపత్రి ఐసీయూ సేవలు అవసరమైన వారు టీకా తీసుకోవడానికి 4 నుంచి 8 వారాలు వేచి చూడాలి. టీకా తీసుకున్న వారు కోవిడ్ నుంచి కోలుకొని ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ వచ్చిన వారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. సో కోవిడ్ సోకిన టీకా తీసుకోవడానికి ఎలాంటి వారికి ఏ విధంగా టీకా ఇవ్వాలనే ఉద్దేశం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కోవిడ్ పరీక్షలో ఇంకా పాజిటివ్ వస్తే అది తగ్గిన తర్వాత 3 నెలలకు టీకా తీసుకోవచ్చని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 2 డోసుకు మధ్యలో కరోనా కనుక సోకినట్లయితే కరోనా తగ్గిన తర్వాత 3 నెలల తర్వాత టీకా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇది సంగతి కనుక చూసుకున్నట్లయితే రాజకీయ సహజీవనాలకు కూడా వర్తింపజేయాలి అని చెప్పేసి ఇక్కడ శ్రీహరి గారు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. సహజీవనం ఆమోదయోగ్యం కాదు పంజాబ్ హైకోర్టు. సహజీవనం అనేది పంజాబ్ హైకోర్టు కాదు అని చెప్పేసి ఇక్కడ తీర్పు ఇచ్చిన వేళ ఇక్కడ చూస్తున్నాం మనం. దానికి రాజకీయాలు కూడా అనువర్తించాలని చెప్పేసి ఇక్కడ కార్టూన్ అనేది ఇవ్వడం జరిగింది. 10 గంటల తర్వాత బయటకు వస్తే వాహనం జప్తు. కాలనీలపై లాక్డౌన్ నిఘా పెంచాలి. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు. సో కరోనా కట్టడి నేపథ్యంలో తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండబోతుంది. కాబట్టి 6 నుంచి 10 గంటల లోపు మాత్రమే నిత్యావసర సరుకులు కొనాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ఆ సమయంలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి 10 గంటల తర్వాత ఏ వాహనమైనా బయటకు వస్తే దాన్ని జప్తు చేస్తామని చెప్పేసి డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. బంగాళాఖాతంలో తుఫాను 21న బెంగాల్ ఒడిశాలను తాకవచ్చు. ఐఎండీ ముందే రానున్న రుతుపవనాలు. బంగాళాఖాతంలో తుఫాను రాబోతుందని భారత వాతావరణ విభాగం బుధవారం ప్రకటించింది. ఉత్తర అండమాన్ దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తొలుత ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం క్రమేపీ బలపడి 72 గంటల వ్యవధిలో తుఫాన్గా మారుతుంది. అది వాయవ్య దిశగా కదిలి 26వ తేదీ సాయంత్రానికి 21న బెంగాల్ ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉంది. నైరుతి దిశగా వీచే గాలుల ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆధారంగా నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగానే వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నేడు రేపు పొడి వాతావరణం. తెలంగాణలోకి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. గురు శుక్రవారంలో పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 119 ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 వరకు తక్కువగా ఉంటున్నాయి. గాలిలో తేమ సాధారణం కన్నా 18% పెరిగింది. సో కరోనా సోకిందా కంగారు పడవద్దు. ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. 1 నుంచి 14 రోజుల వరకు ఎలాంటి విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం ప్రవర్తించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టికల్ కనుక చదివినట్లయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక 24 గంటలు పెట్రోల్ బంకులు. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. బంకులన్నీ 24 గంటలు తెరిచి ఉండేలా నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు లాక్డౌన్ కారణంగా కేవలం 6 నుంచి 10 గంటల వరకే వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని మత సంస్థల ఉద్యోగులకు టీకాలు. రాష్ట్రంలో అన్ని మత సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా టీకాలు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైల్వే ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వండి కిషన్ రెడ్డి. కరోనా పరిస్థితుల్లోనూ ప్రజల్ని గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు నిత్యావసర సరుకులు, ఆక్సిజన్ రవాణా చేస్తున్న రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాయడం అనేది జరిగింది. యాదాద్రికి భక్తులు ఎవరూ రావద్దు. రాష్ట్రంలో కొత్త కేసులు 3837, మరో 25 మంది మృతి. ఏపీలో 7 రోజుల్లో 698 మంది బలి. కరోనా పరీక్షల్లో ఐఐఎస్సి ముందడుగు. కరోనా చికిత్సలో భాగంగా వివిధ పరీక్షలను మరింత వేగంగా ఖచ్చితంగా చేసేందుకు బెంగళూరు భారత వైజ్ఞానిక సంస్థ ఆధ్వర్యంలోని అంకుర సంస్థ కొత్త పరిశోధనలు చేపట్టింది. పాత్సోద్ హెల్త్ కేర్ అంకుర సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రోకెమికల్ ఎలిసా టెస్టింగ్ విధానంతో కరోనా బాధిత వ్యక్తి శరీరంలోని ఐజీజీ యాంటీబాడీలను మరింత సునిశ్చితంగా పరీక్షించవచ్చని ఐఐఎస్సి ప్రకటించింది. ఒకవేళ బ్లాక్ ఫంగస్కు సంబంధించి ఔషధాలు కావాలంటే డిఎంఈకి మెయిల్ చేయండి. లక్షణాలు ఉన్నవారు కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో చేరండి. బాధితులకు ట్విట్టర్లో కేటీఆర్ సూచన. కోవిడ్ బాధితులకు చికిత్స నిరాకరించవద్దు. డిహెచ్ ఏ కారణంతోనూ కోవిడ్ లక్షణాలున్న బాధితులకు చికిత్స నిరాకరించవద్దని, ఖచ్చితంగా ఆసుపత్రిలో చేర్చుకునే అవసరమైన వైద్య సేవలు అందించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి మరో 87.85 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు. రాష్ట్రానికి బుధవారం 8వ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ చేరుకుంది. 6 ట్యాంకర్లలో 87.85 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ తీసుకొచ్చింది. ఒడిశాలోని అనుగుల్లో ప్రాణవాయువు నింపుకొని బయలుదేరిన ప్రత్యేక రైలు సనత్నగర్ స్టేషన్కు చేరుకుంది. అక్కడి నుంచి ఆసుపత్రులకు ఆక్సిజన్ను తరలించారు. రోగనిరోధక శక్తి పెంపుదలకు ఆయుర్వేద కిట్లు. కరోనా సోకి తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ వ్యాధి రాకుండా నివారించేందుకు ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలనేలా రోగనిరోధక శక్తి పెంచడానికి 2 రకాల ఆయుర్వేద ఔషధాల కిట్లు తయారు చేస్తున్నామని రాష్ట్ర ఆయుష్ విభాగం డైరెక్టర్ అలుగు వర్షిని పేర్కొన్నారు. ఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి తెస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పడగెత్తుతున్న విపత్తులు అని చెప్పేసి ఈనాడు కాలం ఇవ్వడం జరిగింది. కోట్లాది సామాన్యుల జీవనోపాధులను రక్షించాలంటే ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలిచేలా మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దుకోవాలి అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 2 నెలలకే ఈ ఏడాదిలో తొలి తుఫాను తాకుటే తరుముకొచ్చింది. పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసి అపార నష్టాన్ని మిగిల్చింది. ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టాన్ని పరిమితం చేయగలిగిన ఆస్తి విధ్వంసంపైన అంచనాలు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. కట్టుదాటిన కర్బన ఉద్గారాలతో చోటు చేసుకున్న పర్యావరణ మార్పుల మూలంగా అరేబియన్ జలది వేడెక్కుతుంది. సత్ఫలితంగా రేగుతున్న తుఫాన్లు పశ్చిమ భారతానికి పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. సో తుఫాన్లకు సంబంధించి ఇక్కడ స్పష్టమైనటువంటి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. రహదారుల నిర్మాణంలో సవాళ్ళెన్నో, లక్ష్య సాధనకు శ్రమించాల్సిందే. చైనాతో పోలిక తగదు. భారత్లో కొన్నేళ్లుగా రహదారుల నిర్మాణం వేగం పుంజుకుందనడంలో సందేహం లేదు. కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ప్రైవేట్ రంగం కుదేలైంది. అయినప్పటికీ పురోగతి సాధించడం దేశానికి కీలకం. ప్రస్తుతం ఈపీసీ కాంట్రాక్టుల ద్వారా అందే ప్రభుత్వ నిధులు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఆధారంగా నడిచే బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ నమూనాపై ఈ రహదారుల నిర్మాణం ఆధారపడి ఉంది. హైబ్రిడ్ నమూనాను అమలు చేయాలన్న ప్రభుత్వం కొంతమేరకే ఫలించింది. ఈ క్రమంలో రహదారుల నిర్మాణంలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదు. డ్రాగన్ దేశంలో ఎక్స్ప్రెస్లు వేల రూపంలో 1.08 లక్షల కిలోమీటర్లు ఉన్నాయి. 2035 నాటికి దీన్ని 40% పెంచాలని చెప్పేసి దేశం ప్రణాళికలు రచిస్తుంది. సో చైనాతో పోల్చుకోవద్దు ఈ రహదారుల నిర్మాణంలో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బగ్గుమన్న రావణ కాష్టం. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి రాజకీయ కోణం. పరిస్థితి జటిలమవుతుంది. ఇక్కడ భారత్ సమదూరం పాటిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదానికి కారణాలు, అది ఎందుకు ఆ విధంగా మారిందని చెప్పేసి స్పష్టమైన ఆర్టికల్ ఇవ్వడం జరిగింది.
పల్లె ప్రాంతాల్లో కట్టడి ముఖ్యం, ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు తక్షణ అవసరం. సో మొదటి దశలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యాయి, కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లుగా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. దానికోసం పల్లె ప్రాంతాల్లో కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ స్పష్టమైన ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అనుభవ జ్ఞానం అంతర్యామి కనుక చూసుకున్నట్లయితే మనిషిది శతాయుష్షు అని వేదాలు చెబుతున్నాయి. సరైన నియమాలు పాటిస్తూ క్రమశిక్షణతో జీవితాన్ని గడిపితే ఎక్కువ మంది నిండు నూరేళ్లు జీవించవచ్చు అంటూ ఆరోగ్య శాస్త్రం సైతం చెబుతుంది. మానవుడు తన జీవితకాలంలో సుఖ దుఃఖాలకు సంబంధించిన అనుభవాలను ఎన్నో చవి చూస్తాడు. పెద్దల నుంచి లభించే అనుభవ సారాన్ని అందిపించుకోవడానికి యువకులు సిద్ధంగా ఉండాలి. సో మనుషు 100 సంవత్సరాలు జీవించాలని చెప్పేసి ఇక్కడ ఆ వేదాలు చెబుతున్నాయి. సరైన నియమాలు పాటిస్తూ క్రమశిక్షణతో కనుక ఉన్నట్లయితే తప్పకుండా 100 సంవత్సరాలు జీవించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఛాంపియన్ కనుక చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ను రద్దు చేయండి, జపాన్ ప్రధానికి వైద్య నిపుణుల బృందం లేక. సో ఈసారి ఒలింపిక్స్ జపాన్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు, అయినా అక్కడ ప్రజలు ఒప్పుకోవడం లేదు. సో అక్కడ జపాన్ ప్రధానికి వైద్య నిపుణులు కూడా ఫోన్ చేయడం, అంటే ఒక లేఖ రాయడం అనేది జరిగింది, ఒలింపిక్స్ను జపాన్లో నిర్వహించకుండా రద్దు చేయండి అని చెప్పేసి. జపాన్లో కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా ఒలింపిక్స్ రద్దు చేయడమే మంచిదని టోక్యోలోని 6,000 మంది వైద్య నిపుణుల సంఘం దేశ ప్రధాని యషిదే సుగా, టోక్యో గవర్నర్ యూరియో కోయికో నిర్వాహకులకు లేఖ రాసింది. ఆసియా కప్ రద్దు. శ్రీలంకలో జూన్లో జరగాల్సిన 2021 ఆసియా కప్ రద్దయింది. ఈ దేశంలో కోవిడ్-10 కేసులు పెరుగుతుండడమే అందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్లో ఈ టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదు అని క్రికెట్ శ్రీలంక ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆస్లే డిసిల్వా చెప్పాడు. అదే అతిపెద్ద సవాలు. ఈ నెలతో పెంటెల హరికృష్ణ చెస్ ప్రపంచ కప్లో సత్తా చాటాలని భావిస్తున్నట్టు గ్రాండ్ మాస్టర్ పెంటెల హరికృష్ణ తెలిపాడు. క్రీడాకారుల జాబితా వచ్చిన తర్వాత మరింత పకడ్బందీగా సాధన చేస్తానని హరికృష్ణ చెప్పాడు. చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో నివాసం ఉంటున్న హరికృష్ణ వివిధ అంశాలపై ఈనాడుతో మాట్లాడాడు. ప్రపంచ కప్కు సన్నాహాలు బాగు, ఆటగాళ్ల జాబితా కోసం ఎదురుచూస్తున్న కరోనా తీవ్రతతో కఠినమైన ఆంక్షలు. ఒలింపిక్ సన్నాహాలకు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ చాలా కీలకం కానుందని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చెప్పింది. దుబాయ్లో 24న ఆరంభమయ్యే టోర్నీలో తలపడాలని ఆమె ఆశిస్తుంది. రింగ్లోకి దిగాలని తహతలాడుతున్న మహమ్మారి కారణంగా ఇంతకాలం పెద్దగా ప్రాక్టీసే లేదు. ఒలింపిక్స్కు ముందు నన్ను నేను అంచనా వేసుకోవడానికి ఆసియా ఛాంపియన్షిప్ చాలా అవసరం అని 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కామ్ 51 కేజీల విభాగం చెప్పింది. ఆమె ప్రస్తుతం పూణేలో ఉంది. కరోనా కారణంగా ఢిల్లీలో జాతీయ శిబిరాన్ని మూసివేయడంతో ఇంకొందరు బాక్సర్లతో పాటు మేరీ కామ్ పూణేకు మారింది. ఇక్కడ వసుంధర కనుక చూసుకున్నట్లయితే పిల్లలకు ఎక్కిలు వస్తే ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి పురుషులే తమంతట తాముగా ముందుకొస్తే ఈ ప్రపంచం మరోలా ఉంటుంది. శుభ్రా మహంతి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. జూలోనూ స్వేచ్ఛగా పులులు, పక్కన ఉండే జంతువులు, పార్కు డిజైన్ల ఎంపికే కీలకం. CCMB లాకోన్స్ అధ్యయనంలో వెల్లడి. మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్లో పులులు. ఎవరు ఏమన్నారు? మరిన్ని సంస్థల్లో టీకాల ఉత్పత్తి చేపట్టాలి. ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ. సర్కారు ఉదాసీనత క్షమించరానిది. సల్మాన్ ఖుర్షీద్. ప్రతిపక్షాల వైఖరి ఇప్పుడైనా మారాలి. ఖుష్బూ. నెలకు 5 లక్షల ఉద్యోగాలు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు. ఇక్కడ ఉన్నాయని దాదాపు అంతర్జాతీయ న్యూస్ ఉన్నాయి. సో ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. రామగుండంలోని అమ్మోనియా లీక్. RFCAలో సాంకేతికత లోపం. ఘాటైన వాసనతో జనం ఆందోళన.
భువనేశ్వర్కు విమానంలో ట్యాంకర్లు. ఒడిశాలోని స్టీల్ ప్లాంట్ వద్ద నిరీక్షణ సమయం తగ్గేందుకు వీలుగా 4 ట్యాంకర్లను విజయవాడ నుంచి విమానం ద్వారా భువనేశ్వర్కు పంపినట్లు అధికారులు బుధవారం తెలిపారు. కరోనా వైరస్ బాధితుల కోసం గురువారం 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలిపారు. 2 ఐఎస్ఓ ట్యాంకర్లతో మరో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఈ వారంలో రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి అమరావతిలో తెలియజేయడం అనేది జరిగింది. బ్రిటన్ వేరియంట్ ప్రభావం తగ్గుతుంది. ఈనాడుతో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా దేశ ప్రజలను అధిక ఆందోళనకు గురి చేసినటువంటి కరోనా యూకే వేరియంట్ B.1.1.7 నెలన్నర రోజులుగా తగ్గుతున్నట్లు మొదటి వారంలో వచ్చిన నివేదికలో ఇన్సాకాగ్ పేర్కొంది. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ఒక్క డోసు టీకాతో వైరస్కు సవాల్. ఇప్పటివరకు దేశంలో కనుగొన్న వైరస్ ఉత్పత్తి వర్తనంపై అన్నిటిపై ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు పనిచేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ టీకాలు 2 డోసులు తీసుకుంటేనే పూర్తి రక్షణ ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఒక డోసు వేసుకుని 2వ డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పేసి షర్మిల గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కోరడం అనేది జరిగింది. త్వరలో కొత్త ఉపకులపతులు. గవర్నర్ వద్దకు దసరం నేడో రేపు ఉత్తర్వులు. ఫలితాల వెల్లడికి మంత్రి పచ్చజెండా. 10వ తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం పచ్చజెండా ఊపారు. అధికారులు పంపిన దస్తనపై సంతకం చేశారు. శనివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని సూచించారు. గుజరాత్కు 1000 కోట్లు, మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం. తుఫాను సాయం ప్రకటించిన ప్రధాని మోదీ. ఏరియల్ సర్వేలో పాల్గొన్న మోదీ మహారాష్ట్రపై పక్షపాతం ఎన్సీపీ, శివసేన ఆరోపించారు. గుజరాత్కే ప్రాధాన్యమా, మేము కనిపించలేదా? తుఫాన్ తీవ్రతకు మహారాష్ట్ర కూడా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రధాని కేవలం గుజరాత్ దీవులలోనే పర్యటించడాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన తప్పుపట్టాయి. గుజరాత్ రాష్ట్రానికే ప్రాధాన్యమిచ్చి విడిగా చూస్తున్నారా అని ఎన్సీపీ ప్రశ్నించింది. ఇది తమ రాష్ట్రంపై వివక్ష కాదా అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ ట్వీట్ చేయడం అనేది జరిగింది. కబలిస్తున్న కరోనా ఎన్నడూ లేనంతగా ఒక్కరోజు 4529 మంది మృతి. కరోనా మృత్యు కల్లోలం రేపుతూనే ఉంది. ఒకవైపు కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఊరట దక్కని విధంగా దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 4529 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు. అటు విమానాలు, ఇటు రాకెట్లు. ఆగని ఇజ్రాయెల్ హమాస్ పరస్పర దాడులు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో దెబ్బతిన్న భవనాలు. నువ్వేరా కన్నా మిగిలింది ఓ గాజాలో ఓ తండ్రి విలాపం. ఒకవైపు కాల్పుల విరమణకు అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్ హమాస్ మాత్రం పరస్పర దాడులు ఆపడం లేదు. ఇజ్రాయెల్ విమానాలు బుధవారం కూడా గాజాపై విరుచుకుపడ్డాయి. 25 నిమిషాల వ్యవధిలో 52 విమానాలు 40 లక్షలపై దాడి చేసి పలు భవనాలను ధ్వంసం చేశాయి. 6 మరణించినట్లు తాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో ఆల్ అక్సా రేడియో స్టేషన్ నిర్వహిస్తున్న పాత్రికేయుడు అబూ హుస్సేన్ ఉన్నట్లు ఆల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కనీసం 219 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్లో 12 మంది చనిపోయారు. గాజా నుంచి దూసుకొస్తున్న రాకెట్లకు లెబనాన్ రాకెట్లు బుధవారం తోడయ్యాయి. గాజా సిటీ ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు భయపడి ఇప్పటివరకు 58,000 మందికి పైగా పాలస్తీనియన్లు తమ నివాసాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇంకా అక్కడ కఠిన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది. కోవాక్సిన్ పరీక్షలపై వైఖరి తెలపండి. పిల్లలపై కోవాక్సిన్ టీకా క్లినికల్ పరీక్షలు జరుపుకోవచ్చు అంటూ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై వైఖరేమిటో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాలకు ఇచ్చే ఉచిత టీకాలో భారీ కోత. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే టీకా డోసుల సంఖ్య విడతకు తగ్గిపోతుంది. వ్యాక్సినేషన్ చురుగ్గా సాగేందుకు టీకాల సరఫరా మరింత పెరగాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇచ్చే డోసులు తగ్గిపోతుండడం గమనార్హం. అమ్మ జాగ్రత్త, శిశువులో కరోనా ముప్పు తక్కువే, తల్లికి పాజిటివ్ ఉన్న పాలు ఇవ్వచ్చు.
ఎంఐఎస్సి లక్షణాలుంటే అశ్రద్ధ చేయవద్దు, తగిన చర్యలతో బిడ్డలకు పూర్తి రక్షణ. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది. ఎరువులు సిద్ధం చేయండి, మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రైవేట్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ. ధాన్యం డబ్బు చెల్లింపులో జాప్యం వద్దు. యాదాద్రి ఆలయానికి రోజు 12 లక్షల లీటర్ల నీరు. పులుల దాడుల్లో 4 మృతి. నేడు ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లతో నేడు ఏపీ బడ్జెట్. కరోనా సంక్షోభంతో ప్రభుత్వ ఆర్థిక రథం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వేళ 2021-22 సంవత్సరానికి సుమారు 2.30 లక్షల కోట్లతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది. బీసీలకు మరో 10 ఏళ్లు రిజర్వేషన్లు వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఒక్క ఔషధంతో కోవిడ్ చికిత్స 5 రోజులు ఇంజెక్షన్ ఇస్తే చాలు. ఆస్ట్రేలియా, అమెరికా పరిశోధకుల ఘనత. వీడియో కాన్ఫరెన్స్లో చొరబడలేరు. డిటెక్టివ్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన ఐఐటీ పరిశోధకులు. ఆక్సిజన్ వినియోగంలో సైన్యం విజయవంతమైన ప్రయోగం. వ్యాక్సిన్ పూర్తయిన వారు EU దేశాల్లో పర్యటించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్లో కొత్త కేసులు 13% తగ్గుదల, 4% పెరిగిన మరణాలు. గత వారం గణాంకాలు వెల్లడించిన WHO. కనిష్ట స్థాయికి ప్రధాని మోదీ ప్రతిష్ట. సర్వేలో వెల్లడి. కరోనా నివారణకు తగిన ఏర్పాట్లు చేయలేదన్న కారణంతో ప్రధాని మోదీ ప్రతిష్ట గతంలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒక అమెరికా సంస్థ, మరో దేశీయ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ వారంలో మోదీ రేటింగ్ 63%గా ఉంది. ఏప్రిల్లో అయితే అది 22 పాయింట్ల మేర తగ్గింది. ఆయన మద్దతు వర్గంలో క్రమేణా తగ్గుదల కనిపిస్తుంది. మోదీ పాలన చాలా బాగుందని గతేడాది 65% మంది చెప్పగా ఈ ఏడాది అది 37%కి పడిపోయింది. అమెరికా టీకాలతో B1617 రకం వైరస్కు అడ్డుకట్ట. ఆంటోనీ ఫౌచి వెల్లడి. నారదా కేసుల విచారణ నేటికి వాయిదా. 55,000 చందమామలు. మహారాష్ట్రలో ఓ 16 ఏళ్ల బాలుడు చంద్రుడిని వివిధ కోణాల నుంచి 55,000 ఫోటోలు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. పూణేకు చెందిన ప్రథమేష్ జాజు చందమామను అనేక విధాలుగా ఫోటోలు తీశాడు. వాటన్నింటినీ కలిపి ఆకర్షణీయమైన చంద్రుని ఫోటోగా తీర్చిదిద్దాడు. ఇందుకు అతనికి జ్యోతిర్విద్య అనే సంస్థ సాయం అందించింది. తన ఇంటి మీద నుంచి మే 3న తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఓ టెలిస్కోప్ సహాయంతో ఈ ఫోటోలు తీశాడు. ముందు చందమామ వీడియోలను తీశాను, తర్వాత వాటి నుంచి ఫోటోలను తయారు చేశాను. టెక్నాలజీ సాయంతో ఈ ఫోటోలను కలిపి చంద్రుని రూపం వచ్చేలా తీర్చిదిద్దాను అని ప్రథమేష్ జాజు తెలిపారు. టిక్ 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 టైటానిక్ కళ్ళ ముందే ఆ నౌక కదలాడింది. బతికి బయటపడ్డ బార్బీ సిబ్బంది స్పందన. అంతవరకు అంతా కలిసే బస చేసిన జార్జ్ మునిగిపోవడం ప్రారంభించింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు తెగించి సముద్రంలో దూకేస్తున్నారు. మరికొందరు ప్రాణరక్షణ కవచాల కోసం ఎదుగుతున్నారు. కాసేపట్లోనే కళ్ళెదురుగా నీళ్లపై కొందరు సహచరుల మృతదేహాలు. దాదాపు అందరికీ గుండె ఆగినంత పని అయింది. 1-2 కాదు, ఏకాఏకి 12 గంటల పాటు నడి సముద్రంలో నరకయాతన. 1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణికుల నౌక మునకపై విడుదలైన టైటానిక్ చిత్రం వారందరికీ కళ్ళ ముందు కదలాడింది. ఇంకా చెప్పాలంటే అంతకంటే భయానక అనుభవం ఎదురైంది. అరేబియా సముద్రంలో సంభవించిన అతి తీవ్ర తుఫాన్ తౌక్టే కారణంగా నీట మునిగిన P305 బార్జీలోని సిబ్బంది పరిస్థితి ఇది. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తౌక్టే తుఫాన్ కారణంగా అక్కడ ఒక నౌక మునిగిపోవడం అనేది అక్కడ సంబంధించిన విషయాలు ఇక్కడ చర్చించడం అనేది జరిగింది. కేరళలో విజయన్ మంత్రిమండలి ప్రమాణం నేడే. కేబినెట్లో 3 మహిళలకు చోటు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ కినుక. భారత్కు అభ్యంతరం. దేశం తరపున సీఎం మాట్లాడకూడదు. జైశంకర్. మకరందం ఇది చాలా మానసిక ఆనందాన్ని కలిగించే అంశం. మనిషితో పాటు సమస్త ప్రాణులు కలిసిందే సృష్టి. అదే అందం, అదే సంపూర్ణం.
ఆ సత్యాన్నే మర్చిపోతున్నాడు మానవుడు. తన చర్యలతో సాటి జీవులకు చేటు తెస్తున్నాడు. ప్రకృతి సమతూకాన్ని దెబ్బతీస్తున్నాడు. అందుకే ఎన్నో ఉపద్రవాలు, మరెన్నో కల్లోలాలు. అసలు సర్వ ప్రాణుల సంక్షేమం గురించి వేదాలు, పురాణాలు ఏం చెప్పాయి? భూతదయకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చాయి? సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి ప్రతి జీవిలోనూ ఎందుకు చూడాలి? నీలాగే ఎంచు, అవని క్షేమం వహించు. ఆచరణే ప్రధానం అని చెప్పేసి మే 26న బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఒక మంచి విషయం ఇవ్వడం జరిగింది. బిజినెస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే మోల్ని ఫిరవీర్పై 3వ దశ క్లినికల్ ట్రయల్స్. టీసీఎస్ సీఈఓ వేతనం 20.36 కోట్లు. ఆర్బీఐ చేపట్టిన చర్యలను తక్షణమే అమలు చేయండి. ప్రభుత్వ రంగ బ్యాంకులను శక్తికాంత దాస్ సూచన. వచ్చే నెలలోనే 2G తక్కువ ధరలోనే అందిస్తాం డాక్టర్ రెడ్డిస్. పతనం దిశగా ఆర్థిక వ్యవస్థ. గణాంకాలను చూసి మోసపోవద్దు, వినియోగదారు సెంటిమెంట్ దెబ్బతింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రాస్ హెచ్చరికలు. వరుస లాభాలకు అడ్డుకట్ట. సెన్సెక్స్ 291 పాయింట్లు తగ్గి 49,903 పాయింట్ల వద్ద మూసింది. నిఫ్టీ 78 పాయింట్లు తగ్గి 15,030 పాయింట్ల వద్ద మూసింది. సో హాయ్ బుజ్జి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి కథ ఇవ్వడం జరిగింది. సుడోకు, పజిల్స్, బొమ్మలు, వాటిలో తేడాలు గుర్తించడం, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో పట్టికలో పదాలు. సో చదువుకు సంబంధించిన పేపర్లు ఇక్కడ ఇంటర్తోనే ఎంబీఏ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ విద్యకు దేశంలో ఐఐఎంలు అగ్రగామి సంస్థలు. ఇప్పుడు ఇవి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బాట పట్టాయి. వరుసగా ఐఐఎం ఇండోర్ 2011లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. అనంతరం ఐఐఎం రోహ్తక్ 2019 నుంచి ఈ కోర్సు అందిస్తుంది. ఇప్పుడు తాజాగా రాంచీ, బుద్ధగయ, జమ్మూ ఐఐఎంలు ఈ జాబితాలో చేరాయి. ఐఐఎంలే కాకుండా దేశంలో పలు సంస్థలు చాలా ఏళ్లుగా ఇంటిగ్రేటెడ్ విధానంలో మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా కోర్సులో చేరవచ్చు. ప్రవేశ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం. సో ఇవండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.